హ్యాపీ డేస్ ఒకటి జోనర్ వేరు, ఇది జోనర్ వేరు. అంటే హ్యాపీ డేస్లో ఒకసారి విషయం మాట్లాడుకుంటే, హ్యాపీ డేస్లో నలుగురు హీరోలు ఆల్మోస్ట్ చాలా ప్రతి ఒక్కరికి మంచి స్పేస్ ఉంది ఆ మూవీలో. సో మిగతా హీరోలకి మీకు అంటే వాళ్ళ రెస్పాన్స్, లైక్ మిగతా హీరోలు ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశారు, మీరేమో కొంచెం తక్కువ చేశారు. ఆల్మోస్ట్ మధ్యలో పెళ్లి కొడుకు గెటప్లో ఒక సినిమాలో చూసాను, అంటే అది విశ్వనాథ్ గారి గెస్ట్ అపీరెన్స్. ఎందుకు ఇంకా అంత అన్ని ఎక్కువ మూవీస్ చేయలేకపోవడానికి కారణం? హ్యాపీ డేస్ తర్వాత కాల్ సెంటర్ నా ఫిల్మ్ చేశా కన్మణి గారి డైరెక్షన్లో, అది దట్ డిడ్ డూ వెల్. ఆ తర్వాత శుభప్రదంలో గెస్ట్ అపీరెన్స్ ఒకటి చేశా, అండ్ ఆ తర్వాత నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశా, పేరెంట్స్ ఒక ఫిల్మ్ తీసాను అనమాట. సో ఆ ఫిల్మ్ రిలీజ్కి కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ నాకు ఐఎమ్ బిట్ చూజీ అనమాట. ముందు నుంచి ఒక భయం ఏంటంటే, అంటే మన ముందు జనరేషన్ ఒక 5 నుంచి 10 సంవత్సరాల ముందు హీరోస్, యంగ్ హీరోస్ తీసుకుంటే వాళ్ళు రాంగ్ ఫిల్మ్స్ చేసి ఈరోజు ఇండస్ట్రీలో లేకుండా పోయారు అన్నది ఒక ఐడియా ఉంది. దట్స్ పర్సనల్ ఐడియా కొంతమంది. సో అలా నేను అయిపోకూడదన్న భయం కూడా చాలా ఎక్కువ ఉంది. సో నేను చేసే ఏ ఫిల్మ్ అయినా సరే నన్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్లేలా ఉండాలి తప్ప కౌంట్ పెంచేదానిలాగా ఉండకూడదు అన్నది ఒక ఒపీనియన్. చెయ్యకూడదని, ఇప్పుడు ఇంత ప్యాషనేట్గా ఉన్న యాక్టర్ ఎవడైనా సినిమాలు చేయకుండా ఎందుకు ఉంటాడు? అంతే కదా. అలానే ఫిల్మ్స్ ఆఫర్స్ రాకుండా కాదు. ఇప్పుడు కొంతమంది మొహం మీద అడిగేసేవారు, నీ డేట్లు ఖాళీగా ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు ఇవ్వు అని ఇంటికి వచ్చి కథలు చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ తర్వాత వాళ్ళు సినిమా చేస్తే అది దాని అవుట్పుట్ ఏంటో అతనికి అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. నేను ముందు చెప్తాను, వాళ్ళ తర్వాత అర్థం చేసుకుంటారు, అంతే. బట్ ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చింది. అండ్ కమ్బ్యాక్ ఫిల్మ్ ప్రాపర్గా ఉండాలని ముందు నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే చూడరు గురు ఇండస్ట్రీ. మిస్ చేసిన సినిమాలు, సూపర్ హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? నథింగ్, నో, లేవు, జీరో. సో డెసిషన్ కరెక్ట్ అనే ఫీల్. అంటే అది పొగరుతో చెప్పట్లేదు. నేను 1-10 సార్లు నన్ను దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని, అండ్ డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమా ఆడితేనే కదా ఎవరికైనా లైఫ్. ఇప్పుడు 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే, సినిమా ఆడకపోతే, మంచి పేరు కూడా రాకపోతే ఇంకెవరి కోసం చేసినట్టు? పోగొట్టుకోవటానికి, అంటే పరువు పోగొట్టుకోవటం, పేరు పోగొట్టుకోవటానికి డైరెక్టర్, యాక్టర్, డబ్బులు పోగొట్టుకోవడానికి ప్రొడ్యూసర్ అన్నట్టు ఉంటుంది. సో నాకు అది ఇష్టం లేదు. సో అలా అనుకోకుండా వచ్చిన గ్యాపే. అండ్ ఒక ఐడియా నాకు ఉంది. కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఎవరో చెప్పారు, నాకు ఎవరో ఒకటి గుర్తులేదు. బట్ నీ కెరియర్ ఎప్పుడు నీ ప్రీవియస్ ఫిల్మ్స్ మీద డిపెండ్ అయి ఉండదు. ఆన్ వన్ ఫ్రైడే నీకు సక్సెస్ ఉందా, ఆ రోజు నుంచి యువర్ బ్యాక్. అది ఎవరో చెప్పారు నాకు, అది ఎక్కడో రిజిస్టర్ అయ్యి ఉంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ట్రూ. మనం ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాం, ఎందుకు చేయలేదు సినిమాలు, నోబడీ ఈస్ బాదర్డ్. అంటే ప్రేక్షకులకి అంత ఓపికలు లేవు మన గురించి అంత పట్టించుకోవడానికి. ఈ ఫ్రైడే వీడు మంచి సినిమా చేశాడా, వీడి నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అన్నది ఒకటే పాయింట్. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. హిట్ అయితేనే గుర్తుపెట్టుకుంటారు. అబ్సల్యూట్లీ. సో ఆల్రెడీ మీరు టీఎన్ఆర్ గారితో ఇంటర్వ్యూ చేశారు. లక్కీలీ నేను ఆ ఇంటర్వ్యూ చూడలేదు. లేదంటే నేను సేమ్ అదే అడిగి నాకు ఆన్సర్ తెలిసి పర్లేదు, బట్ నేను ఏదైనా అడగచ్చు. టీఎన్ఆర్ గారు ప్రతి ఇంటర్వ్యూ చూస్తా, బట్ లక్కీలీ మీ ఇంటర్వ్యూ మిస్ అయ్యి. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూ చూసారంటే మొత్తం లాగేస్తారు, ఇక అడగడానికి ఏముండదు మనకి. ఓకే, అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుర్రాడు, ఒక 2 ఫ్లాప్లు వచ్చినా 3వది హిట్, లేకపోతే 4వది హిట్, 3వది ఫ్లాప్ అయినా 4వది హిట్, మొత్తానికి నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఫ్యామిలీలో ఎవరు ఇండస్ట్రీలో లేకుండా మీరు, లైక్ డాడీ బ్యాంక్, సో ఇంట్లో ఎవరు ఇండస్ట్రీలో లేని ఒక కుర్రోడు వచ్చి నిలబడాలి అంటే చాలా కష్టం అని చాలామంది అంటారు. బట్ మీ ఫీలింగ్స్ ఏంటి? కష్టం? అది కష్టం కాదని చెప్తే అబద్ధం చెప్పినట్టు. ఖచ్చితంగా కష్టమే. దానికి మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీ కానీ, మన ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ లేకపోతే మాత్రం అసలు ముందుకు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే బలం సరిపోదు గురు మనకి. బలం సరిపోదు. అంటే ఓపిక కావాలి నీకు. అంటే యూ విల్ హ్యావ్ ఎ డే ప్రాబబ్లీ, కానీ ఆ రోజు కోసం వెయిట్ చేయడానికి నీ ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి కదా. ఈరోజు అంటే నీ కడుపు నిండాలి కదా. ఈరోజు నీ కడుపు నిండితేనే కదా రేపటికి నువ్వు అంటే నిజంగా ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక ఆడిషన్ ఇచ్చి నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదా. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మాత్రం యూ కెనాట్ గో అహెడ్ అన్నది దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ దేవుడి దయ వల్ల నాకు ఉన్నాయి. హాయ్, దిస్ ఇస్ వంశీ చాగంటి. సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా.